అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అవినీతి, ఈ అవినీతికి ట్రేడ్ మార్క్, బ్రాండ్ అంబాసిడర్లు ఆంధ్రప్రదేశ్లో ఎవరంటే మనకు క్లియర్ కట్గా కంటికి కనిపించేటట్టు కొన్ని ఇమేజెస్ గుర్తొస్తాయి. ఈయన సత్యకుమార్ గారు, ఆరోగ్య శాఖ మంత్రి, అసెంబ్లీలో మాట్లాడుతూ దాదాపు 700 కోట్ల రూపాయల స్కామ్ ని ప్రజల ముందు ఎలివేట్ చేశారు అసెంబ్లీలో. అసలు ఈ 700 కోట్ల స్కామ్ ఏంటి, దాని విషయం ఏంటి, దాని పూర్వాపరాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇది జీవీకే గ్రూప్. ఈ జీవీకే గ్రూప్ అనేది 2019కి మునుపు, అంటే 2014 నుంచి 2019 మధ్యకాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయం అది. ఆ సమయంలో 108 వెహికల్స్కి అయితే ఏమి, 104 వెహికల్స్కి అయితే ఏమి టోటల్ మెయింటెనెన్స్ ఈ జీవీకే గ్రూప్ తీసుకునేది. మెయింటెనెన్స్కి ఆఫ్ ఆన్ యావరేజ్ అంటే దాదాపు ఒక్కొక్క వెహికల్కి 108 వెహికల్స్కి 1,20,000 రూపాయలు ఆ వెహికల్స్ మెయింటైన్ చేసిన దానికి పెర్ మంత్ 1,20,000 రూపాయలు గవర్నమెంట్ జీవీకే గ్రూప్కి అందజేసేది. అయితే మీకు అందరికీ కావాలంటే ఒక క్రాస్ చెక్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగా పనిచేసేది. ఇది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఈ జీవీకే గ్రూప్ యొక్క మెయింటెనెన్స్లో 108 అండ్ 104 వెహికల్స్ చాలా చురుగ్గా పనిచేసేది. తర్వాత ఏమైంది, 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే ఆ డీల్ క్యాన్సిల్ చేస్తూ జీవీకే గ్రూప్తో 108 వెహికల్స్ మెయింటెనెన్స్ డీల్ క్యాన్సిల్ చేస్తూ దాన్ని అరవిందో ఫార్మసీ అనే కంపెనీకి ఆ డీల్ని అందజేశారు. సరే, డీల్ అందజేసినప్పుడు గవర్నమెంట్కి ఏదైనా మిగులుతుందా? అతి తక్కువ టెండర్ కోట్ చేసినప్పుడు ఆ మెయింటెనెన్స్ వాళ్ళకి ఇస్తారు. సో గవర్నమెంట్కి లాభం అనేది ఉంటుంది, కొంచెమైనా ఖర్చు మిగులుతుంది. ఏ టెండర్ ప్రాసెస్ అయినా ఆ విధంగా ఉంటుంది. సరే, అరవిందో ఫార్మాకి ఇచ్చారు. అసలు ఈ అరవిందో ఫార్మా ఎవరిది? ఈయన స్వయాన విజయసాయి రెడ్డి గారి అత్యంత సన్నిహితులది, బంధువులది అరవిందో ఫార్మా. డీల్ క్యాన్సిల్ చేసి అరవిందో ఫార్మాకి ఇచ్చారు జీవీకే నుంచి. అక్కడ దాకా బాగానే ఉంది. అప్పుడు దాకా 1,20,000 మెయింటైన్ చేస్తా ఉన్నారు. అయితే ఎప్పుడైతే వీళ్ళ చేతకి వైసీపీ నూతనంగా 2019 డిసెంబర్న కొత్త అగ్రిమెంట్లోకి ఎంటర్ అయిందో ఆ సమయంలో 1,20,000 కాస్త కేవలం 90,000కే మెయింటెనెన్స్కి వచ్చింది. మెయింటెనెన్స్కి అరవిందో ఫార్మా ముందుకు వచ్చింది అని మీరు వింటున్నట్లయితే అది అక్షరాల పొరపాటు. 1,20,000 కాదు, 2 రకాలుగా విభజించారు దాన్ని, పాత వెహికల్స్, కొత్త వెహికల్స్ అని. పాత వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ కోసం 1,78,000 రూపాయలు. సరే, ప్రభుత్వం మారినప్పుడు కావచ్చు, అంటే సంవత్సరాలు దాటుతూ ఉంటాయి కదా, వెహికల్ మెయింటెనెన్స్ కోసం ఆయిల్ ఖర్చులు కావచ్చు, కొన్ని ఎక్స్పెన్సెస్ అనేది పెరుగుతాయి బై డిఫాల్ట్. అది ఎంత శాతం? లా ఆఫ్ డిప్రిసియేషన్ అంటారు కదా, అలా పర్సంటేజ్ అంటూ ఉంటుంది. ఒక 10% మ్యాక్సిమం వేసుకో, 15% వేసుకో. 1,20,000లో ఒక 10% అంటే ఎంత? ఇంకొక 12,000 పెరుగుతుంది. 15% అంటే ఇంకొక 5,000 వేసుకోండి, 20,000 పెరుగుతుంది. 1,20,000 మెయింటెనెన్స్ కాస్త 1,40,000 పోవాలి, 1,78,000కి. అది ఏంది? పాత వెహికల్స్ మెయింటెనెన్స్ కోసం 1,78,000 రూపాయలకి కాంట్రాక్ట్ లేక అరవిందో ఫార్మా గవర్నమెంట్తో టెండర్లోకి ఎంటర్ అయింది. అదొకటి. కానీ కొత్తగా వెహికల్స్ వచ్చాయి. ఒక ఇమేజ్ చూపిస్తాను, నాకు బాగా గుర్తు, ఇంచుమించు అది కరోనా టైం అనుకుంటా. ఈ వెహికల్ చూసి అసలు నేను ఎంత అంటే అంత సంబరపడిపోయినా. సీఎం అంటే ఎలా ఉండాలి బా, అదేదో లీడర్ సినిమాను, ఏదేదో కొన్ని ఇన్స్పిరేషన్ సినిమాలు వస్తుంటాయి చూడు. అస్సలు ఎంతంటే అసలు ఏ రోజు నేను నాకు గుర్తుండి 108 నేను వెహికల్ నా అంతటి నేను వాడుకోవాలా, కానీ ఇది రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది అని ఇది ఎట్లా అంటే హల్చల్ చేశాయి విజయవాడలో. ఆ రోజు ఓపెనింగ్ రోజు ఈ వెహికల్స్ అన్ని అంతా సంబరపడిపోయినా. రాష్ట్రం అంతా ఈ మాదిరి డెవలప్మెంట్లో ఉండాలా, రాష్ట్ర ప్రజలకు ఈ వెహికల్స్ ఆ విధంగా సేవ అందించాలా అన్నట్టు సంబరపడిపోయినా. సరే, ఆ కొత్త వెహికల్స్ అనే మ్యాటర్ ఇది. 1,68,000 వెహికల్స్ గవర్నమెంట్ అనేది కొనింది. ఎక్కడి నుంచి కొనింది, ఎంత టెండర్ కొనింది, ఈ టెండర్ డీటెయిల్స్ అనేది ఈవెన్ గూగుల్లో కాదు, ఈవెన్ ఆర్టీఐలో అడిగినా కానీ అది ఎవరి దగ్గర నుంచి కొన్నారు, ఎంత కొన్నారు అనేది ఈ రోజుకి కూడా అంతుబట్టని రహస్యం. అది అంతుబట్టని రహస్యం. సరే, 1,068 వెహికల్స్లో 104 వెహికల్స్ వచ్చి 656 వెహికల్స్, 108కి సంబంధించి 412 వెహికల్స్ ఈ వెహికల్స్ అయితే కొన్నారు. ఈ కొత్త వెహికల్స్ యొక్క మెయింటెనెన్స్ కోసం అక్షరాల 2,21,000 రూపాయలు ఒక్క నెలకి, ఒక్క వెహికల్ మెయింటెనెన్స్ కి 2,21,000 రూపాయలు అరవిందో ఫార్మసీకి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నెలకు కట్టబెట్టేది ఒక్కొక్క వెహికల్ మెయింటెనెన్స్ కి. అరవింద ఫార్మసీ ఎవరిది? అక్షరాల విజయసాయి రెడ్డి బంధువులది. ఈ విధంగా లోడే కొద్దీ తొవ్వే కొద్దీ
అది మనసులకి పెద్ద పెద్ద మేధావులు కూడా ఫీజులు ఎగిరిపోయే అంత రేంజ్లో దాదాపు 700 కోట్ల స్కామ్ ఉందంట. కాస్త అంటే ప్రభుత్వం అనేది ఈ అభివృద్ధి పదంలో ముందడుగు వేస్తూ పోతా ఉన్నది. దయచేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఈ అవినీతి తెమ్మింగుల యొక్క పని పట్టాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇట్లు మీ అశోక్ కుమార్. థ్యాంక్ యూ.